అంతర్గత వివాదాలు ఏ పార్టీలో అయినా సహజమే. అయితే అవి రోడ్డెక్కకుండా చూసుకోవాలి. నేతలు రోడ్డెక్కితే దాని పర్యవసానాలు కూడా అలానే ఉంటాయి. ఈ విషయంలో వైసీపీ టీడీపీల మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. నేతలు రోడ్డుకెక్కడం, సొంత పార్టీపైనే విమర్శలు చేయడం కామన్ గా మారిపోయింది. టీడీపీలో ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా కట్టు తప్పకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అన్నది చూడాలి. ప్రస్తుతానికి చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ ఉన్నారు. దారి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వారికి హెచ్చరికలు కూడా ఇస్తూ ఉన్నారు. దీంతో ఎగిరెగిరి పడుతున్న నాయకులు కొంతవరకు సర్దుకుంటూ ఉన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఈ తరహా ప్రయత్నాలు చేయడం లేదు. గత పాత విధానంలోనే జగన్ ఇంకా ఉన్నారన్నది పార్టీ వర్గాలు చెప్తున్న మాట. దీంతో నాయకులకు కనీసం పరామర్శలు, బుజ్జగింపులు కూడా లేకుండా పోయాయి. ఫలితంగా వివాదాల్లో చిక్కుకున్న నాయకులు తమంతట తాము మారడమో లేక పార్టీని వదిలిపోవడమో తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఉమ్మడి అనంతపురంలో మాజీ ఎంపీకి స్థానిక నేతలకు ఏం మాత్రం పడటం లేదు. ఆధిపత్య ధోరణితో మాజీ ఎంపీ వ్యవహరిస్తున్నారని సీనియర్లు చెప్తూ ఉన్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వైసీపీలో నాయకులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. ఈ విషయాలపై వైసీపీ చర్చించడం లేదా అంటే చర్చిస్తోంది. కానీ నాయకుల అభిప్రాయాల కంటే కూడా అధినేత నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నా కూడా అసలు నాయకుల అభిప్రాయాలను కూడా వినేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వైసీపీలో తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ ఈ విషయంలోనే పార్టీకి దూరంగా ఉంటున్నారన్నది నిజం. ఇక మాజీ మంత్రులు ఇద్దరు సైతం ఇదే బాటలో ఉన్నారు. ఇదే కొనసాగితే వైసీపీలో సీనియర్లు తప్పుకుంటారు. కానీ ఇది మేలు చేస్తుందా అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటూ ఉన్నారు పరిశీలకులు.